వందనాలండి. ఈరోజు ఆగస్టు 15 బద్దలైపోయిన ఓడల గురించి మాట్లాడుకుందాం. మొదటి రాజులు 22:48. యెహోషాపాతు బంగారం తెచ్చుటకై ఓఫీర్ దేశానికి పోవుటకు తర్షీషు ఓడలు కట్టించగా ఆ ఓడలు బయలుదేరక ఎనోన్ గెబెరు నొద్ద బద్దలైపోయాను. ఎసోన్ గెబెరు అన్న మాటకు రాక్షసు వెన్నెముక అని అర్థం. యూదా రాజులందరికీ గొప్ప ఆత్మీయ మంచితనం ఉన్న రాజు యెహోషాపాతు. ఎసోన్ గెబెరులో బద్దలైన ఓడల గురించి కథ విపులంగా 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ అధ్యాయాన్ని సరిగ్గా చదివితే ఈ నాశనానికి కారణం తెలుస్తుంది. దుష్టుడైన అహజ్యా రాజు యొక్క సైన్యంతో తన సైన్యాన్ని కలిపినందున యెహోషాపాతు భారీగా నష్టపోయాడు. 18వ అధ్యాయము 28 నుంచి 34లో ఉన్న ఉదంతంలో కూడా తాను ఆహాబ్తో రాజుతో చేసిన నిబంధన వల్ల వచ్చిన నష్టాల నుండి కానీ 16వ అధ్యాయం 2 నుంచి 9లో తన తండ్రి సిరియా రాజుతో కలిసి చేసిన ఒడంబడిక వలన వచ్చిన నష్టాల గురించి కూడా దానిలో నుంచి ఏ పాఠాలు యెహోషాపాతు నేర్చుకోలేదు. వీరిరువురి నడుమ సంబంధము సమతుల్యంగా ఏ కుసాన లేదు. కారణం, ఒక వ్యక్తి నిజదేవుణ్ణి సేవిస్తుండగా ఇంకొకడు విగ్రహారాధికుడు. అవిశ్వాసులతో జోడీ కట్టినప్పుడు మనం దుష్ట ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2 కొరింథీ 6:14-18లో పౌలు చెప్పినట్లు మన పునాదే వేరుగా ఉంది. ఎందుకంటే ఒకరు ప్రభువును సేవిస్తుంటే ఇంకొకరు దేవుని అధికారాన్ని అంగీకరించటం లేదు. అప్పుడు దేవుణ్ణి సేవించేవారు విలువలతో రాజీ పడాల్సి వస్తుంది. యెహోషాపాతు యొక్క రాజీ ధోరణి, తద్వారా వచ్చే నష్టాలు బైబిల్లో చాలా వివరంగా ఇవ్వబడ్డాయి. ఆత్మీయ పతనం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంది. యెహోషాపాతు పరిశుద్ధత లేని అహజ్యాతో చేసుకున్న ఒప్పందంలో అనవసరంగా అవిశ్వాసులతో జోడీ కట్టాడు. అహజ్యా సాయంతో ఎసోన్ గెబెరులో కొన్ని ఓడలు నిర్మించి ఓఫీర్నకు పంపి శ్రేష్టమైన బంగారు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. హిందూ మహాసముద్రం తీరంలో దక్షిణ అరేబియాలోని ఒక ఓడ తీరం ఇది చాలా పురాతనమైన పట్టణం. ఇందులోని శ్రేష్టమైన బంగారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది కాబట్టి తెప్పించుకొని తన హృదయాన్ని, తన ప్రజల హృదయాలను సంతోషపెట్టాలనుకున్నాడు. అయితే దేవుడు ఒక ప్రవక్తను పంపి ఈ విధంగా చెప్పాడు: నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటువి కనుక యెహోవా నీ పనులను భంగం చేయనని యెహోషాపాతు మీద ప్రవచనము ఒకటి చెప్పాను అని 2వ దినవృత్తాంతంలో 20:37లో కనపడుతుంది. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బద్దలైపోయాయి. యెహోషాపాతు యొక్క ఈ అనుభవము మిగిలిన దైవజనులకంతా ఒక హెచ్చరిక కావాలి. అవిశ్వాసులతో విశ్వాసులకు సంబంధాలు పెట్టుకోకూడదనే సత్యము మన హృదయాల్లో స్థిరపడాలి. మామూలుగా వివాహాల విషయాలలో అవిశ్వాసులతో జోడీ కుదుర్చుకునేవారు, వ్యాపారాలలో విగ్రహారాధికులను భాగస్థులుగా పెట్టుకున్నవారు జీవితాల్లో చాలా శ్రమలు అనుభవిస్తారు. కారణము, చాలా విషయాలలో రాజీ పడుతూ ఆత్మీయంగా దిగజారిపోతారు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా, ఈ లోకంలో పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. చాలాసార్లు మేము రాజీ పడుతున్నాం నాయనా. ప్లీజ్ తండ్రి, మాకు ఈ యెహోషాపాతుది ఒక మంచి పాఠంగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.